ఈ పగటి కాల సమయంలో సాక్షాత్తు దేవుడు తన మాటలు మనకు వినిపించుచున్నందుకై స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము. ట్రాక్లో వచ్చాక చప్పట్లు కొట్టట్లేదుగా మనం. నీ వాక్యమేనా దీపము, నీ వాక్యమేనా ఆత్మకు దీపము, నీ వాక్యమేనా అభిషేకము, నా స్తుతి పాత్రుడా. ఇంకా అరిసెలు చేసినట్టు వస్తున్నాయి కలవట్ల గట్టిగా. మరొకసారి నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీ స్తుతి పాత్రుడా నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆధారము. ఆమేన్. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అతిశయము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. అది ఎప్పుడు పాట ఎత్తుకున్నా, ఎప్పుడు ప్రార్థన ఎత్తుకున్నా దేవునికి మహిమకరంగా ఉండాలని మొదలెట్టాలి. కానీ ఆమె కంటే నేను బాగా పాడా, ఈయనకంటే బాగా ప్రార్థన చేశా ఈ కాదు. లేకపోతే ఆయన బాగా ప్రసంగం చేశాడు, ఈయన బాగా ప్రసంగం చేశాడు, ఆయనకు 70 మార్కులు, ఈయనకు 170 మార్కులు. ఎవడిచ్చాడు నీకు ఆ పోస్టు? నీకున్న జీవితం బూస్ట్ అయ్యేదాకా మార్కులు వేస్తానే ఉంటావా? దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ బాబోయ్, ఆరంభంలోనే రగిలింది ఏదో 100 కావాలనుకుంటున్నారు. ఏముండదు. దేవునికే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మీకు కూడా ప్రక్కన కొంతమందికి ఆహ్వానం ఉండి ఉంటుంది. సరే, ఏ కార్యక్రమాలు ఉన్నా ఆదివారం దేవుంది, అది ప్రభువుకు చెందింది. ప్రభు తర్వాతనే మిగిలిన కార్యక్రమాలన్నీ మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథాలలో చూడండి. మీలో కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీషు తెలుగు కలిపి చదువుతున్నారు. అందుకని నేను తెలుగు మీడియం వాడిని కనుక నేను అచ్చమైన తెలుగులో చదువుతా, అందరికీ వినపడిద్ది. ఓకే. యాకోబు రాసిన పత్రిక, భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి నేను చదువుతున్నాను. మీ గ్రంథాలలో జాగ్రత్తగా చూసుకుందాం. ఈ 212వ పేజీ యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు
ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసి కొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం చదివేటప్పుడే దాదాపుగా అర్థం కావాలి. చదవమన్నా నన్ను కూడా ఆరంభంలో చదవమనంటే నేను కూడా మొదలేసాను. చదువులారా ప్రభు రాకుడి కొరకు ఓపిక కనిపెట్టి అయిపోయింది. ఏం అర్థమయ్యేది అది. అందుకే మనం చదివేటప్పుడే జాగ్రత్తగా అర్థమైపోవాలి. ఇక్కడ భక్తుడైన యాకోబు గారు దేవుని పిల్లలకి ఉత్తరం రాస్తూ ఆయన ఏమని మాట్లాడతాడు అని అంటే, మొదట ప్రారంభించినప్పుడు వాళ్ళకు వందనాలు చెబుతూ ఉంటాడు. మనం కూడా ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి వస్తే ప్రార్థన ప్రారంభించిన తర్వాత దేవుని పాదాల దగ్గరికి వచ్చాక దేవుని పిల్లలు కనపడితే మనం కూడా ఏం చెప్పాలి? ముందు రూతమ్మ పొలంలో పనిచేస్తూ ఉంది. ఈలోగా ఆమెతో పాటుగా ఆమె ఎక్కడో పరిగేరుకోవటానికి వస్తే ఆ పొలంలో కూలికి వచ్చిన వాళ్ళు ముఠా మేస్త్రి ముఠా అందరూ కూడా ఆ కోతకాలం కదా, కోత బట్టి వరుస బట్టి మునుం బట్టి కోస్తున్నారంట. ఈలోగా పొలపు యజమాని బోయజ్ వస్తున్నాడు. బోయజ్ రాగానే అక్కడ పైన పెత్తనం చేసే మేస్త్రి చూశాడట. చూసి ఆయన వందనాలు చెప్పాడు, ప్రతి వందనాలు చెప్పారు. వెంటనే వీళ్ళు అంటున్నారంట ఆయన ఇస్తేనే వీళ్ళకి తినటానికి. కానీ వాళ్ళు అంటున్నారంట దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఆయన అంటే కూలోళ్ళు అంటున్నారంట ప్రభువు నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఏమంటారంటే అండి, అంటే తినటానికి లేకపోయినా దేవుడు వీళ్ళ నోటి మాటను బట్టి అవతల వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు బుద్ధిగా దేవుని ఎదుట కూర్చోవటమే కాకుండా అందరం ఒకరికొకరు ఏం చెప్పుకోవాలటండి? చెప్తున్నారా? ఏడ చెప్తున్నారు మీరు అని నాకు చెబుతున్నారులే. మీకు మీరు చెప్పుకోవటం నేను ఇంతవరకు చూడాల. వామ్మో ఈయన కనపడకుండా ఉంటున్నాడమ్మా, అత్తపోడు కన్నా ఎక్కువ పోడులాగా ఉందమ్మా, మొత్తానికి మెల్లిమెల్లికి దించేస్తున్నాడమ్మా, ఈయన మామూలుగా కాదమ్మా, ఈ 2 ఏళ్ళు ఏం తెలియనట్టు చెప్పాడు, ఇప్పుడు ఏంటి పడుతున్నాడమ్మా అనుకుంటున్నారా? ఇంకెంతకాలం ఉంటామండి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే అయ్యా బుజ్జి చిట్టి కన్నా సంటి అని అంటాం. పెరిగిన తర్వాత ఏం చేస్తావు? చపాతీ కర్ర ఉన్నా పప్పు గుత్తి ఉన్నా చేతికి అందకపోతే ఇసిరి కొడితే ఇక అంతే సంగతి. దేవునికి స్తోత్రం. తర్వాత మా తిరుపతిరావు గారి దగ్గరికి పంపించడమే కుట్లు వేసుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? అందుకనే ఇదివరకు మీరు చిన్నపిల్లలు, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. భక్తుడైన యాకోబు గారట రక్షింపబడిన వారికి, మార్పు చెందిన వారికి ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ అంటాడు. 1వ అధ్యాయం 1వ వచనములో, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్యదేశమందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని వ్రాయునది. ఎవరికి రాస్తున్నారంట? చెదిరిపోయిన దేవుని పిల్లలకి రాస్తున్నాడు. రాస్తూ ఏమని చెబుతున్నాడనంటే, ఓరయ్యా మనం చెదిరిపోవటానికి గల కారణం ఏంటనంటే విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, అందులో విశ్వాసాన్ని కోల్పోతున్నాం. కొంతమంది విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ విశ్వాసికి తగిన క్రియలు మనలో ఉండాల. అందుకే మన కష్టాలు, అందుకే మనం చెదిరిపోయాం. ఇంకా 3వ అధ్యాయంలోనికి రాగానే మరికొన్ని విషయాలు చెబుతాడు. ఇదిగో బోధకులైన మీరేం చేయాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు, అది మీరు చదివితే బాగుంటుంది ఏమోగా. ఏముందరా నాన్న చెప్పు? బోధకులు అవ్వాలి. ఇది చెబితే అర్థం కావట్లేదేంటి మరి? అనుభవించిన వాళ్ళు చెబుతున్నారంట, ఎదగటానికి ఎందుకురా తొందర,
ఎదుటి బ్రతుకంట చిందర వందరనంటే వినట్లేదంట. బోధకులు కావాలని ఆశపడుతున్నారంటే ఎవరు? మీరు కాదండి. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు చెదిరిపోవటానికి కారణం, కష్టాల కారణం, ఇరుకుల కారణం, ఇబ్బందుల కారణం ఏంటనంటే ఇదిగో ఇది. ఏంటది అనంటే విశ్వాసులం అని చెప్పుకుంటున్నాము, కానీ విశ్వాసికి తగిన క్రియలు మనలో ఉండట్లా. రెండవది, అందరూ చెప్పేవాళ్ళు లాగానే ఉండాలనుకున్నారు, కానీ మీరు మాత్రం వాటిని పాటించట్లా. అందుకే దేవుని కోపం వచ్చి మిమ్మల్ని అందరిని ఏం చేశాడు? పరాయి వాళ్ళకి అప్పచెప్పాడు, మీరు చెదిరిపోయారు. అయితే ఇంకా ఏంటో తెలుసా మీకున్నది? 4వ అధ్యాయంలో అంటాడు, మీలో యుద్ధములో పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అనంటే, తినటానికి త్రాగటానికి వాళ్ళకంటే ఎక్కువగా నేను కనపడాలి, నేను వేసిన డ్రెస్ కంటే వాళ్ళకంటే నా డ్రెస్ ఎక్కువ కనపడాలని ఈ లోక సంబంధమైన భోగేచ్ఛలను బట్టే కదా మీలో పోరాటాలు కలుగుచున్నాయని అంటాడు. ఇదిగో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. ఏమయ్యా యాకోబు గారు, దేవుని సేవకుడా, ఎందుకు మాకు ఈ మాటలు చెబుతున్నావు? ఎందుకు చెదిరిపోయిన వాళ్ళం ఏదో చెదిరిపోయాము, నడిచి వచ్చే దారి ఏదో చెబితే మళ్ళీ దారిలోకి వస్తాంగా, ఎందుకు ఇదన్నానంటే, ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాక ప్రభు యొక్క వాక్యానుసారంగా నడవాలి అనంటే, రాకడ సమయం ఉన్నది. రాకడ వచ్చినప్పుడు యుగ సమాప్తి జరిగిన తర్వాత, అన్ని లయమైపోయిన తర్వాత 3 నిఖరంగా ఉంటాయి. 1 పరలోక రాజ్యం, 2 నరక పగినిగొండం, 3 మానవునిలో దేవుడు పెట్టిన ఆత్మ. ఈ ఆత్మ ఉంటే నిత్యం పరలోకంలోనన్నా ఉండాలి, లేదా నిత్యము నరక పగినిగొండంలోనన్నా ఉండాలి. ఇప్పుడు మనం పరలోకాన్ని పొందుకోవాలనంటే ఆయన రాకడ కొరకు ఏం చేయాలట? ఓపికతో ఎదురు చూడాలి. ఎలాగ ఉండాలంటండి? ఓపిక అనేది ఎప్పుడు అవసరం? 12 గంటలకు మన అయ్యగారు టైం అంటే టైమే, గీత అటు దాటిపోకుండా ఆపుతాడు. నమ్మకం ఏంటి మా అయ్యగారు అంటే అని అంటారు. ఈరోజు నాకేదో అయ్యింది అనుకోని 1:15 గంట దాకా కూడా ఆపట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఓపికతో కూర్చుంటారు. 1:15 అయింది, ఆపట్ల, ఏం చేస్తారు? బైబిల్ మడతేసి నాకు వినపడేటట్టు జిప్పు లాగేస్తారు. అయినా ఆపట్ల నేను. ఈరోజు ఏదో అయ్యింది, మొత్తానికి 2:15 అయింది, ఏం చేస్తారు? బైబిల్ తీసి పక్కన పడేసి కాళ్ళు ఎట్ట జాపి కూర్చుంటావు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోవచ్చుగా. అమ్మో ఫీల్ అవుతాడేమో, అంత దూరం నుంచి వచ్చిన ఆయన ఉడికేదాకా ఆగారంట కానీ ఆరేదాకా ఆగలేదు అన్నట్టు, అంత దూరం నుంచి వచ్చిన ఆయన వదిలిపెట్టి మేము వెళ్తాం, వెళితే ఇంకేమైనా ఉందో, వచ్చే ఆదివారం మళ్ళీ ప్రసంగం మొదలవదు, అందుకని వెళ్ళట్లేదు అని అంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపిక కావాలి. అందుకనే యాకోబు భక్తుడు దేవుని పిల్లలై ఉన్న వాళ్ళకి, కూర్చున్న మనకి రాస్తూ చెప్తున్నాడు, క్రీస్తు రాకడ సమీపించుకొలది విశ్వాసులమై ఉన్న మనము శ్రమలలో ఓపిక కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటండి? శ్రమలు వస్తున్నాయి, అప్పుడప్పుడు కష్టాలు వస్తే ఏం చేస్తారు? దేవుని పిల్లలేలే మీరు కాదు, దేవుని పిల్లలో ఇశ్రాయేలీలో యోవేలు దినాల్లో కష్టాలు వచ్చినాయి. ఏంటి కష్టాలు అనంటే, వేశారు విత్తనం, బాగా పండిన పంట చేతికి వచ్చింది నోటికి దక్కకుండా పోయినట్లుగా పసర పురుగులు, చెడ పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, కడకు వేరు పురుగులు వచ్చి ఏం చేసినాయంటే పంట అంతా నాశనం చేసాయంట. ఇప్పుడంటే ఏం కలిగింది? వాళ్ళకి కష్టం కలిగింది. ఏం కలిగిందండి? కష్టం కలిగింది, శ్రమ కలిగింది. ఇప్పుడు ఆ శ్రమలు మర్చిపోవటానికి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము ఎంత కష్టపడ్డాం కదా, మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, నీ ఎదుట తిన్నగా ఉన్నాం కదా, నీ ఎదుట అటుగా నీటుగాని తొలగలా వరగలా కదలలేదు కదా, ఎందుకు మాకు ఈ బాధ వచ్చిందని అడిగితే దేవుడు ఏం చెప్పేవాడో వినాలి కదా. దేవుని దగ్గరకు రాలా. ఏం చేస్తున్నారు తెలుసా? కష్టాలలో దేవుని మార్గం నుంచి తప్పిపోయారు. ఏం చేస్తున్నారు అనంటే, యోవేలు గ్రంథం 1వ గ్రంథంలో చదవద్దులే, 5వ వచనంలో అంటాడు, వాళ్ళందరూ ద్రాక్షారసము పానము చేసి మత్తులై ఉన్నారు. ఏమైపోయారంటే అండి, వాళ్ళు ఏమైపోయారు? మత్తులు. ఆ మాట చెబితే బాధగా ఉండదు, కొంతమంది గుచ్చుకుంటుంది. త్రాగుబోతులు అయిపోయారంట. బాబాయ్ ఎందుకు తాగుతున్నావురా? అరే అన్నయ్య, తమ్ముడా ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే అంటున్నాడు, మా బాధలు నీకేం తెలుసు బెదరు, మా బాధలు నీకుంటే నువ్వు కూడా ఎత్తావు బెదరు అని అంటారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? విశ్వాసులే
దేవుని పిల్లలే యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు అనేకులంట విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోతున్నారు. ఎందుకు తొలగిపోతున్నారు అని అంటే శ్రమలు వచ్చినాయి అని తొలగిపోతున్నారు. ఇంకొంతమంది ఎందుకు తొలగిపోయారంటే నిందలు వచ్చినాయి అని తొలగిపోయారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన, ఆకాను ఏం చేశాడు? దోపుడు సొమ్ము మీద ఎగబడి అని ఉంటుంది వాక్యంలో. ఎట్లాగనంటండి, దోపుడు సొమ్ము మీద ఎగబడి తెచ్చి దాచిపెట్టుకున్నాడు. అదే తప్పు అయితే తెచ్చి దాచిపెట్టుకున్నాక దేవుడు తన సేవకుని ద్వారా చెప్తున్నాడంట, అబ్బాయి మనలో ఎవరో ద్రోహం చేశారట, ఆ దోషం ఆయన ఎదురు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నట్టు బయటకు వచ్చాడా? రాలేదంట. అంటే ఆ కంటికి ఆశ పుట్టిందంట. రాజవస్త్రాలు, షీనారు వస్త్రాలు, వెండి, బంగారం ఇవన్నీ చూడగానే ఆయన ఏమయ్యాడనంటే విశ్వాస జీవితంలో తప్పిపోయాడు. ప్రియులారా, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అందుకని చివరిలో అంటాడు, ఏమన్నాడో తెలుసా? యోబు భక్తుని యొక్క సంగతిని గూర్చి మీరు విన్నారు కదా, యోబు భక్తుని జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన జీవితంలో ఎందుకు ఈ భక్తి జీవితం, ఎందుకు ప్రార్థనకి వెళుతున్నాం, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొంది మనం ఎందుకు వాక్యానుసారంగా నడవాలి అని అంటే ప్రపంచ వినాశనము సమీపముగా ఉన్నది. అంటే మన కంటికి కనపడే కట్టడాలు ఉండవు, మేడలుండవు, మిద్దెలుండవు, మేలుగు సరుకులుండవు, నువ్వుండవు, నేనుండను. కానీ మన ఆత్మ మాత్రం చావకుండా ఉంటానే ఉంటుంది. ఈ ఆత్మ ఉంటే నరకంలోనన్నా లేదా పరలోకంలోనన్నా ఉండాలి. పరలోకంలో ఉండాలి అనంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘారూరుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కడబోర శబ్దం విని ఆయనను ఎదుర్కోవటానికి ఎంతమంది అయితే ఎత్తబడే గుంపులో ఉంటారో వారు మాత్రం దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఒకవేళ విడవబడితే ఏమవుతుంది? 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి, ఆ తర్వాత ఏమైంది? 7 ఏళ్ళు ఏమో పరిశుద్ధులకి, ఎత్తబడిన వాళ్ళకి ఏమవుతుంది? విందు అవుతుంది. విడవబడిన వాళ్ళకి ఏమవుతుంది? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు భూజనులు అందరంట, అమ్మో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారమ్మా, మేము ఇక్కడే ఉన్నామమ్మా, అమ్మ నా పక్కన ఉన్న దేవా పోయాడు, ఎదురున్న బాబు పోయాడు, రాజు పోయాడు, అందరూ వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా, నేను ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది. ఇంకొంతమంది అయ్యా బాప్తిస్మం పొందాను కానీ రాకడని చెబితే వాళ్ళు అట్నే చెబుతారులే, భయపెడతారులే అనుకున్నాను. అయ్యా నాకు నచ్చినట్టు బ్రతికే కానీ నీ వాక్యానికి నచ్చినట్టు బ్రతకలేదు బాబా, ఇప్పుడు అత్తా తీసుకోయ్యా అన్నానంటే అవకాశం ఉండదంట. అందుకనే దీపం ఉండగానే ఇల్లు, వాక్యం వినబడుతుండగానే మన జీవితాలని సరి చేసుకోవాలి. మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, రాకడ కొరకు ఎదురు చూడాలి. కష్టం వచ్చిందని కొంతమంది తప్పిపోతున్నారు, నష్టం వచ్చిందని కొంతమంది తప్పిపోతున్నారు, పాట ఇవ్వలేదని కొంతమంది తప్పిపోతున్నారు, ప్రార్థన ఇవ్వలేదని కొంతమంది తప్పిపోతున్నారు, దేవుని దగ్గరికి వచ్చాక అన్ని బాధలు వచ్చినాయని ఇంకొంతమంది తప్పిపోతున్నారు. అంటారే రే ఎవడైనను సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల వానికి లోకములో తప్పక శ్రమలు. మళ్ళీ నువ్వే చెబుతున్నావు శ్రమ వస్తే ఎందుకు వెళ్ళిపోతున్నావు? బాప్తిసం తీసుకున్న వేళ విశేషం మంచిది కాదా? ఈ మాటలు చెబుతాలే, దేవునికి స్తోత్రం. అంటే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ ఆ కష్టాలలో మనం ఏం చేయాలనంటే ఓపికతో ఎదురు చూడాలి. వ్యవసాయం చేసేవాళ్ళం తొలకరి వానలు రాగానే మీరు పడతారు, తొలకరి వాన బా ఎంత చక్కగా పడతారో. మామూలుగా పాడరు, మనం పాడితే అంత చక్కగా పాడతాం. ఆ తొలకరి వాన రాగానే చెవులోకి వెళ్ళిపోయి ఆ పిచ్చ మొక్కలు, కంప మొక్కలు అన్నీ కొట్టేసి శుభ్రం చేసి క్రొత్త నాగలి ఎడ్లను తీసుకెళ్ళి ఏరువాక మొదలు పెట్టేసి దున్ని సదును చేసి పదును చేసి దానిలో విత్తనం. డబ్బులు లేవు విత్తనాలు వేయటానికి, ఏం చేస్తాం? బాబాయ్ ఈ సీజన్ నువ్వే అప్పు పెట్టు, విత్తనాలకు నువ్వే వేయాలి, మందులకు నువ్వే వేయాలి. పంట అయిపోగానే మార్చిలో దసరం పెడతారుగా, అప్పు ఉంచితే ఒట్టి పెట్టు, మొత్తం కట్టేస్తా అని అంటారు. విత్తనం వేస్తాం, వేసిన తర్వాత ఏం చేస్తాం? మొలక వచ్చిద్ది, చిన్న చెట్టు అయ్యిద్ది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? పూత కోసం చూస్తాం.
ఆ తర్వాత ఏం చేస్తాం? అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము అని అంటే, బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట, ప్రతి వ్యవసాయదారు కూడాట కడవరి వాన కోసం చూస్తాడు. తొలకరి వానలోనే విత్తనాలు వేసి అన్ని ఏర్పాట్లు చేసి మధ్య మధ్యలో కలుపు మొక్కలు అన్నీ తీసేసి చివరికి మళ్ళీ దేనికోసం చూస్తాడనంటే కడవరి వాన. కడవరి వాన వస్తే ఏం చేస్తాడు? కోస్తాడు. కోత కోస్తే కుప్ప నూర్చి కళ్ళంలో ధాన్యం పట్టుకొని ఇంటికి తెచ్చి అప్పులకేయగా మిగిలిన సొమ్ము చేసుకొని జేబులో కొద్దిగా సొమ్ము పెట్టుకొని ఎనపెట్లో కొద్దిగా డబ్బులు పెట్టుకొని మిగిలిన ఇంటిలో తిని ఆనందంగా గడుపుతాం. అంటే ప్రతిఫలం తొలకరి వాన కోసం చూస్తాం, కడవరి వాన కోసం చూస్తాం. అట్లాగనే మనం కూడా మారు మనసు బాప్తిసం అనే తొలకరి వానల తర్వాత విత్తనం వేసినట్లుగా పరలోకం కోసం నువ్వు విత్తనం వేసిన తర్వాత కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి. కానీ వాటిల్లో మనమంట దేవుని నుంచి తొలగిపోకుండా ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? కడవరి వాన కొరకు రైతు ఎదురు చూసినట్లుగా మనం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఏమైద్ది? ఆయన వస్తే, కడవరి వాన వస్తే నేను కోత కోస్తాం, మాలు ఇంటికి వచ్చింది, ధాన్యం ఇంటికి వచ్చింది. కానీ యేసయ్య రాకడ వస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అందుకని ఇదివరకు కష్టాలు ఎప్పుడన్నా బాగా ఎక్కువైతే చదువు రాని వాళ్ళు నేర్చుకున్న పాట ఎంత చక్కగా పాడేవాళ్ళు. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయంలో కడబోర శబ్దంతో, రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకొనే. ప్రైజ్ ది లార్డ్. ఆ రాకడ అనగానే వెంటనే ఇంట్లో బాధలు ఎక్కువైతే, యేసయ్యా ఎప్పుడయ్యా నువ్వు వచ్చేది? ఎంతకాలం పడినయ్యా ఈ మొద నష్టపడుతూ, ఎంతకాలం పడినయ్యా ఈ తిరుగుబాటు భార్యతోటి? ఏమన్నంటేనే వెళ్ళిపోయి కేసు పెడుతుందయ్యా, ఏమన్నంటేనే వాళ్ళని పిలిచి పంచాయతీ పెడుతుందయ్యా. ఏమి లేనోళ్ళే అనుకున్నా ఇంత బలగం కలిసిందిలే అనుకుంటే బజారు పాలు చేస్తుందయ్యా. కక్క లేక మింగా లేక అయిపోయా. ఏమన్నా అంటేనే మళ్ళీ పాదిరి గారు ఇంకేదన్నా అంటున్నాడయ్యా, సంఘంలో చెబుతున్నారయ్యా. ఎప్పుడయ్యా నువ్వు వచ్చేది? ఈ బాధలన్నిటి నుంచి బయటపడతానయ్యా. నీకేడ సమాధానం లేదు. ఆయన వచ్చి నువ్వు వెళతావా పరలోకానికి? మనలో మనమాట చెప్పండి, వెళ్తామండి? మనం కూర్చున్నాము. ఇప్పుడు నాకు, దేవాకు, రాజుకో, బాబుకో నాకు అసలు ఎవరితో పడదు. నేను మాత్రం వచ్చాడు కూర్చొని దేవదూతలాగా కనపడుతున్నా మీకు, కూర్చొని ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని అంట. అప్పుడు దేవుడు అంటాడు, వరయ్యా ఎలైజా నేను వచ్చి నీకు ఉపయోగం ఏంటిరా అయ్యా అని అంటాడు. ఏంటి బాబు అంత మాట అన్నావు? అయ్యా నేను ఎంతకాలం అయింది తెలుసు మారు మనసు పొంది, నేను ఎంతకాలం అయింది తెలుసు బాప్తిసం, సుఖమేముంది? అదేంటి బాబు అంత మాట అన్నావు? నేను నీ పనికి ఎంత ఉపయోగపడ్డానయ్యా? దేనికన్నా ముందు కానికి ఎత్తానయ్యా, టీ ఎత్తానయ్యా, పాలు ఎత్తానయ్యా, బియ్యం ఎత్తానయ్యా, పంచదార ఎత్తానయ్యా, గుడి దుడుతానయ్యా, గుడికి ఆ రేకులు ఎత్తానయ్యా, రేకులకు సున్నం ఎత్తానయ్యా, అన్నీ చేస్తున్నావు. కానీ పక్కన వాళ్ళతో మనకు సమాధానం ఉందా? పక్కన వాళ్ళతో అంటే మన ఇంటి బయట వాళ్ళకి కాదు, ముందు ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి పడాలే వద్దా? చెప్పరే. మరి ఇది లేకుండా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, ఇంట్లో వార్నింగ్ వచ్చేసా మాయ్ ఇప్పుడు దాకా నువ్వు లేవల, ఇంటి ముందు కసువు కూడా ఓడవల. పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడు, కొంపలు మునిగిపోయినట్టు. టైం అంటే టైమేనమ్మా, ఆయనకి ఏడొస్తుందో ఆయన కోపిక. నేను వచ్చి నీ సంగతి చెబుతాను ఆగవేసంటే, నేను వచ్చేసరికి నువ్వు అంటుకోండి కడక్కపోయావా, ప్రార్థన అయిపోవటం, ఆయన గుడివాడ వెళ్ళటం, నీ సంగతి ఏంటో నేను తేల్చేస్తా కానీ అని అంటాం. వార్నింగ్ ఇచ్చేస్తున్నాం. సమాధానం అనేది ప్రియులారా ఈ పగటికాల సమయంలో దేవుడు నేను దీవించను గాక, దేవుడు కుమ్మరించను గాక అని నేను మాయమాటలు చెప్పొచ్చు. కానీ దీవెన నువ్వు అడక్కపోయినా ఎప్పుడు వచ్చిందని అంటే వాక్యానుసారంగా నడిచినప్పుడు. అందుకేగా అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటదంట. ఆమెకి అంత దేమానం. ఎవరామా? ఓహో మీరు పక్కింటామో వెనకింటామో అనుకునేవాళ్ళు ఎవరు? కొంతమంది ఉంటారండి, ఉడకవే ఓ ఉల్లిపాయ ఎందా కుడికినా నీ కంపు, ఎన్ని బోధలైన చెయ్యి. నచ్చితేనేమో ఆమేన్ స్తోత్రం వదినా, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు వదినా. నీకు తగిలితేనేమో ఏంది ఇది కూడా బోధేనా? అసలు ఈయనకు వాక్యం వచ్చా? అసలు ఆయనకు వాక్యం వచ్చా? మనకు తగిలితేనేమో ఎట్టానా?
పక్కోడికి తగిలితేనేమో పెళ్ళుని వచ్చి అబ్బా దేవుడే మాట్లాడా. అరే ఎంత నాటనండి, ఎంత డ్రామాలండి, అందుకనే మహనీయమంత నాటక రంగం లాగున్నది అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యం సుత్తి వంటిది, దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యం ఎలాంటిది అని అనంటే కత్తి వంటిది. దేవునికి స్తోత్రం. కనుక ఈ పగటికాల సమయంలో మనం భక్తి జీవితాన్ని ప్రారంభించాం, ప్రార్థనకు వస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. నేను కూడా ప్రయాసపడి ఇంత దూరం ఎందుకు వస్తున్నాను అని అంటే పౌలు భక్తుడు అంటాడు, రేపు క్రీస్తు ఎదుట మా అతిశయం మీరు కాదా, మా అతిశయం మీరు కాదా అని అంటారు. కుటుంబంలో 4 కొడుకులు పుట్టి 2 బాగా ప్రయోజకులయ్యి 2 గాలికి తిరుగుతున్నారు అనుకోండి, ఎవరికైనా పరిచయం చేసేవాళ్ళు ఎవరిని పరిచయం చేస్తారు? అబ్బాయి అండి నాసాలో పనిచేస్తున్నాడు, అంతరిక్షానికి సంబంధించిన దానిలో. మరి ఈడేం చేస్తున్నాడు అని అంటే వాడిని అసలు చెప్పరు. వాడేంటి ఏం చేశాడు, డిగ్రీ ఏంటి, ఈటీబీటీ, ఇంట్లో తింటాడు, బయట తిరుగుతాడు. చెబుతారు ఎవరన్నా? చెబుతారా? పరిచయం చేస్తారా? అట్లాగనే దేవుని పిల్లలైన మీరు కూడా అండి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ఈరోజు నాకు కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా రేపు క్రీస్తు ఎదుట నాకు గొప్ప సన్మానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటాడు, నా అతిశయం మీరు కాదా, మార్పు చెందిన మీరు కాదా, రక్షణలోనికి వచ్చిన మీరు కాదా, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మీరు కాదా అని అంటాడు. అట్లాగనే రాకడలో మనం ఎత్తబడి ఆయన రాజ్యములో చోటు చేసుకోవాలనంటే మనకు ఉండాల్సిన లక్షణాలు త్వరగా 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. 5వ అధ్యాయం యాకోబు పత్రికలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు అని అంటే, మొదటిది ఓపిక కలిగి ఉండండి. ఏముండాలంటండి? పరలోకానికి మనం వారసులం కావాలంటే, యేసయ్య రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలనంటే ఏముండాలి? మనకి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఎప్పుడు ఓపిక ఉండాలి? అన్నీ బాగున్నప్పుడు ఓపిక ఉంటుందండి. ఎండాకాలం రూమ్ నిండా ఏసీ పెట్టేసి తలుపులేస్తే ఎంత ఓపికగా, ఓపిక ఏంటి? తిండి లేకపోయినా పర్వాలేదండి, ఉంటామా ఉండవా? కరెంటు వాళ్ళు కరెంటు కోత వేశారు, ఏసీ ఆగిపోయింది, ఫ్యాన్ ఆగిపోయింది. వాళ్ళేమో ఇంట్లో పెట్టి తలుపేసి తాళం వేసుకొని పోయారు. కిటికీ రాదాయా, గడి రాదాయా? ఓపిక ఉంటుందా? ఎటు చచ్చాడమ్మా ఈడు, తాళం వేసిపోయాడమ్మా. అరే నిద్రపోతున్నానే, ఏమైపోయింది? అప్పుడే సావు దాకా వచ్చింది. బయటోడు కాదుగా. అంటే ఏం లేదు వీళ్ళకి, ఏం లేదు. మళ్ళీ నీకు ఇష్టమైతే అబ్బో గారు, బూరు, వారు, మీరు తేడా వస్తేనే ఎటు చచ్చాడమ్మా, ఎటు చచ్చాడు కదండి. అంటే ఓపిక అనేది కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, నష్టాలు వస్తే వాటిల్లో దేవుని పిల్లలమైన మనకి ఏముండాలనంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు శ్రమల యందు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థనలకు శ్రమలు వస్తాయి, ప్రార్థనలకు ఇబ్బందులు వస్తాయి, ప్రార్థనలకు కష్టాలు వస్తాయి. యోబు జీవితంలో ఒకే దినాన అలాగున 10 మంది బిడ్డలండి, 10 మంది బిడ్డలు ఒకే దినాన మిద్దె కూలిపోయి అందులో చచ్చారండి. ఏమన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికే. కాసేపటికి ఇంకొకటి వచ్చి అంటున్నాడు, అయ్యా మన పశువులన్నీ గాలిపాటుకి చచ్చిపోయినాయి అయ్యా. అవునా? యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొనను. అన్నీ అయిపోయినాయి, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, వాళ్ళంతా కురుపులు వచ్చేసినాయి, గోకి గోళ్ళు అరిగిపోతే చిల్ల పెగ్గు తీసుకొని గోకటం మొదలు పెట్టాడంట. అయినా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా. అంటే ఓర్పు ఉందా లేదా? ఓర్పు ఉండబట్టి ఏం చేశాడు దేవుడు? ఆయన్ని మొదట ఆశీర్వదించినంత కంటే, విన్నారా? మొదట ఆశీర్వదించినంత కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు, అంటే నేను నిద్రపోతున్న ఇంట్లో ఏమైనా లంకి బిందెలు పడేశాడు దేవుడు మళ్ళా మనమాట. ఏం పడేయలే, ఎట్టాగొచ్చింది 2 అంతలు. ఎట్లాగొచ్చింది మీరు ఎప్పుడన్నా చదివారా? యోబు చావుదాకా వెళ్ళాడంట, దేవుడు తిరిగి బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఆయన బంధువులు, ఆయన స్నేహితులు వాళ్ళందరంట, ఏంటి యోబు బ్రతికి బట్ట కట్టాడా? అరే చచ్చిపోతాడు అనుకున్నా, ఆయన బ్రతికి బట్ట కట్టాడా? అవునయ్యా కట్టాడు, సజీవుడు కొన్నాడు. బాగా
పుండ్లన్నీ మానిపోయినాయా మచ్చలు ఏమైనా ఉన్నాయా? అరే గాయాలు లేవు, మచ్చలు కూడా లేవు. దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. మరి 10 మంది పిల్లలు, అరే మళ్ళీ 7 కొడుకులు 3 కుమార్తెలు పుట్టారు. ముసలి వయసులో పుట్టిన వాళ్ళు ఎంత బలహీనంగా ఉంటారో తెలుసా అన్నానంటే, మొదట పుట్టిన వాళ్ళకంటే బహు సౌందర్యంగా ఉన్నారంట. ఓ మంచి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? యోబుకు పుట్టిన కుమార్తెలు ఆ దేశములోనే వారు అంత సౌందర్యం కలిగిన వారు లేరంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎట్లాగొచ్చింది యోబు భక్తుని కనంటే, చూడటానికి పలకరించడానికి అందరూ వస్తున్నారంట. వచ్చి, అన్నా దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను బ్రతికించాడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని చెప్పి వెళతా ఏం చేస్తున్నారంట, వాళ్ళ దగ్గర ఉన్న తొలవం పొలం ఆయన చేతికి ఈ సామెత ఒకటి గుర్తొచ్చింది, రొట్టెడు కంటే అవి మీకు తెలియనియా ఏం మాటలు రొట్టెడు కంటే ఏం చేస్తున్నారు? వచ్చి చూసిన వాళ్ళందరూ ఏం పెడుతున్నారు? మీకు తెలిసి ఈ సంగతి. వరకటి రోజుల్లో ఏదైనా కార్యక్రమానికి వస్తే తులమో పొలమో చేతిలో పెట్టి వెళతారు. ఎందుకు వెళతారు అని అంటే, అతడు ఎంతగా ఇబ్బంది పడిపోయాడు కాబట్టి మనం ఇచ్చేది ఊతంలాగా ఉంటుందని. అవునా కదా? అట్లాగనే యోబును చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చెళ్ళారంట. ఎప్పుడన్నా మనం కూడా ఈ పని చేయాలి. సేవకులు కూడా మాకేం చేస్తున్నానంటే, మేము ఎక్కడ కోటాలు పెట్టినా అయ్యగారులు అందరూ వస్తారు కదా, మనోళ్ళు ఇప్పుడంటే 1 వే ట్రాఫిక్ అయిపోయింది. మా ఇంటికి వస్తే ఏం చేస్తారు బెదరు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు సిస్టరు, ఇంతే. అంటే మన దగ్గర నుంచి ఏమి పోయేది ఉండదు. మళ్ళీ మనమే చెబుతాం, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ. అసలు నువ్వే వెందేస్తండి, మళ్ళీ నువ్వు పాడితే నేను ఎక్కడ ముందుకు వస్తా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అలాగున చేసేవారు. ఎక్కడన్నా జరిగితే సేవకులు ఇంకొక సేవకునికి అలాగనిచ్చి, వాళ్ళ విశ్వాసులే కాకుండా సేవకులు కూడా ఇచ్చి స్వార్థ పనికి ఇప్పుడు మనం కూడా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బహుశా పూట గడవట్లేదేమో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, నిట్టూర్పులలో ఉన్నావేమో. ఆ శ్రమలలో మనం భక్తి జీవితాన్ని విడవకుండా ఎట్లాగునుండాలి? ఓపిక కలిగి పాపం జోలి వెళ్ళకూడదు, దేవునికి దూరం కాకూడదు, ప్రార్థన మానకూడదు. మరలా విడిచిపెట్టిన పాపిష్టి అలవాట్లు మనం అలవాటు చేసుకోవటానికి వాటి తట్టు ఏవేలు తినాలా అంటున్నారంట. మాకు బాధ మరిచిపోవటానికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఆ పని చేసామన్నారంట. చేయకూడదు, ఓపిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది, ఇంకేం కలిగి ఉండాలి మనకి అనంటే, ఆ ఓపికతో పాటుగా ఇంకొకటి కలిగి ఉండాలంటే చాలా విషయాలు ఉంటాయి. హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములన్నింటినీ స్వతంత్రించుకున్నారు అని అంటాడు. ఏమండి, అబ్రహాం అంట ఎంత ఓర్చుకున్నాడండి. ఇస్తానన్న దేవుడు ఎంతకాలం పరీక్షించాడంట? 25 ఏళ్ళు ఎదురు చూశాడంటండి. ఎంతకాలం ఓర్చుకున్నాడు ఆయన? ఎంతకాలం? దేవుడు చెప్పాడు 75 ఏళ్ల వయసు. అప్పుడు ఎన్నేళ్ల వయసులో ఇచ్చాడు? 100 ఏళ్ల వయసులో. అప్పుడే 100వ ఏట ఇస్తానంటే అసలు ఈయనకి ఎంత గోలు ఉండేది కాదు. ఆ టైంలో చూసేవాడు. కానీ ఇస్తానన్నాడు, కానీ ఎప్పుడు ఇస్తానో చెప్పలా. మనం కొద్దిగా లేట్ అయితే అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ప్రభువా 3 వారాలు గట్టిగా ప్రార్థన చేస్తా, నువ్వు బాగు చేసావా సరే, లేదా నీకు నాకు చెల్లు, నీకు నాకు 5 వారాలు మించితే దేవుడికి ఇష్టం అంటగా. 7 వారాలండి. మాకొకళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ కాలనీలో. ఏంటమ్మా కొత్త బైబిల్ కొనిపెట్టా, ప్రార్థనకు రాలేదని అంటే, అందుకే పాస్టర్ గారు ఒకసారి రేపే మా ఇంటికి వచ్చేయండి మీరు అన్నది. సరే ఏం చెప్పిద్దో ఈ తల్లి, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. నేను ఇంటికి వెళితే, అయ్యగారు ఇదిగో మీరు కొనిచ్చిన బైబిల్ తీసుకోండి, ఇంక మా ఇంటికి రామాకండి, మేము కూడా చర్చికి రాము. వరే ప్రపంచానికి పెద్ద వెలుతుబడిపోయింది ఏమో రాకపోతే. ఏంటంట, ఏమండి రాదంట. ఏమైందమ్మా అన్నానంటే, పక్కింటి వాళ్ళు చెప్పారండి, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, అమ్మ 5 వారాలు వెళ్ళు దేవుడు మేలు చేస్తాడన్నారు. 5 వారాల్లో చేయలేదని మానేస్తే ఆ ఎదురింటి అన్నదంట, యేసు ప్రభుకి 7 అంటే ఇష్టమమ్మా, ఏదైనా సరే 7 వారాలు వెళ్ళు అయ్యిద్ది అన్నారంట. 7కి వచ్చిందంట, అయినా కాలేదంట. అందుకని ఇంక బైబిల్ ప్రార్థన వదిలేసిందంట. పాదిరి నన్ను కూడా రావద్దన్నదండి ఇంటికి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసులండి వీళ్ళు. విశ్వాసులా పిశ్వాసులా చెప్పండి? అరే అట్లా ఉండకూడదు. మనం ఓపిక, ఏదో ఒక రోజు నా దేవుడు తప్పకుండా
ఏదో ఒక రోజు నా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నాకు ఉపకారం చేస్తాడని అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. మనం కూడా ఓపిక కలిగిన వారిగా ఉండాలి. కష్టాలే, ఇరుకులే, ఇబ్బందులే, కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం, శ్రమ మీద శ్రమ వస్తుంది. అయినా మనం ఓర్పు కలిగి ఆయన రాకడకై ఎదురు చూడాలి. రెండవది ఇంకొక మాట అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట అంటాడు, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రార్థనా జీవితం మొదలు పెట్టారుగా, దేవుని దగ్గరికి వచ్చారుగా, ఇదిగో షారోను ప్రార్థనా మందిరంలోనే గుడివాడ నుంచి అయ్యగారు వస్తున్నారట, దేవుడు కార్యాలు చేస్తున్నాడంట అని వాళ్ళు చెబితే వచ్చావుగా, వచ్చినప్పుడు నువ్వు కూడా చూసావుగా, నీకు కూడా మేలు జరిగిందిగా, ఇప్పుడు నమ్మకం కలిగింది కదా. మళ్ళీ పక్కన ఎవరో చెవిలో కొద్ది కొద్ది ఊతున్నారంట. ఏమని ఊతున్నారు? ఏం జరిగింది నీకు? ఆడికి వెళ్ళావు, అసలు నీకు తెలుసా? గుడి చూసి వెళ్తున్నావు, ఆ గుడిలో ఉన్నోళ్ళేమో ఎప్పుడు చూసినా బండలు దొడవ, గోడలు దొడవ, బండలు దొడవ, గేట్లు దొడవ, ఇదే. ఏం జరిగింది నీకు? ఏం జరిగింది? మాలో కట్టారులే గుడి, ఏం జరిగింది నువ్వు అక్కడికి వెళుతున్నావు అని అనగానే వెంటనే ఆ స్వరం ఎంత బాగా వినపడిద్ది వీళ్ళకి అనుకొని, నిజమేగా, ఏం జరిగింది? ఏం జరిగిందే? అరే 3 సంవత్సరాల్లో సావు బతుకుల్లో ఉన్న దేవుడు నిన్ను తప్పించాడని నువ్వే సాక్ష్యం చెప్పావుగా, 3 ఏళ్లలో దేవుడు నీకు మేలు చేశాడు 4-5 సార్లు సాక్ష్యం చెప్పావుగా, మళ్ళీ ఏం నోరండి ఇది? నోరేనా? మళ్ళీ ఏమంటున్నావు? ఏం జరిగింది నిజంగానే అని అన్నారు. అంటే ఈ హృదయాలకు ఏం లేదు, ఏం లేదు. అందుకనే యేసయ్య అంటారు ఓ చక్కని మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాడు కదా, యోర్దాను నది దగ్గర ఇస్తుంటే అందరికి పాపక్షమాపణ నిమిత్తం ఇస్తున్నాడు. ఈలోగా యేసయ్య రానే వచ్చాడు. ఆయన చెప్పాలా ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి ఇంట్రొడ్యూస్ ఏం చేసుకోవాలా, ఏనే చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మూసుకొని పోవు దేవుని అని ఈయన నాకు కూడా బాప్తిసం ఇవ్వను. అమ్మ బాబోయ్, నేను నీకు బాప్తిసం ఇవ్వటమా? నీ చెప్పుల వారు ఇప్పటానికి కూడా నేను పనికిరానయ్యా, నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నా, ఈయనైతే మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం అంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చావుగా, అయిపోయిందిగా. ఇదిగో నేను మార్గం సరళం చేస్తున్నా, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయనే నడిపిస్తాడు, నా చాప్టర్ క్లోజ్, నా పని అయిపోయింది అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, జైల్లో పడ్డాడు. అక్కడ ఉన్న తర్వాత శిష్యులను పంపించాడంట. ఇదిగో ఆ యేసు దగ్గరికి వెళ్ళి, మేము ఎదురు చూడవలసిన బోధకుడు నీవేనా, లేకపోతే వేరెవరైనా రావాలా అడిగిరా అన్నాడంట. యేసయ్య చెప్పొచ్చుగా, నేనే అని చెప్పొచ్చుగా. అప్పుడప్పుడు అంటారు, ఏంటమ్మా గుడివాడ అయ్యగారు తగని సమాధానం చెప్తాడు అని అనుకుంటారు మీరు. యేసయ్య తిన్ననైన సమాధానం, తిన్ననైన ప్రశ్నకి తిన్నగా చెబుతాడు కదండి. అరే నువ్వేగమ్మని అన్నది నీళ్ళల్లో లోక పాపములను మోసుకొని పోవు దేవుని, బాగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుమానం? అందుకని యేసయ్య అన్నాడు, నేను అరణ్యములో కదులుచున్న రెల్లు లాంటి వాడిని అనుకున్నావా అన్నాడు. అంటే మొన్నేమో ఆ మాట చెప్పాడు, ఇప్పుడేమో మళ్ళీ అనుమానంతో పంపించాడు. అంటే ఎట్లాగున్నాడేనా, ఇటు గాలి తోలితే అటు పడతాడు, అటు గాలి తోలితే ఇటు పడతాడు. పడరా? కొంతమంది చెబుతూ ఉంటారు, మనకు కూడా జాగ్రత్త. చెప్పినప్పుడండి భక్తి జీవితం మొదలుపెట్టాక, దేవునితో నడవటం మొదలుపెట్టాక ఆ గాలికి కదిలే రెల్లులాగా మనము ఉండకూడదండి, ఉండకూడదు రెల్లులాగా ఉండకూడదు. చాలా ప్రమాదం. ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తారింటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్నా అంట, నిద్రలకి తిరుగుతూ ఉంటే సహజంగా నేను మీకు చెప్పాగా, పాతకాల పళ్ళకు ఒక మంచి నమ్మకం, మంచి సిద్ధాంతం ఉంటుందండి. 1000 అబద్ధాలు ఆడైనా నిజాలు కాదు, అబద్ధాలే. ఆ అబద్ధాలతో ఎవరి జీవితానికి తిప్పలో? ఆడపిల్ల జీవితానికే. మగోడు గురించి అన్ని అబద్ధాలు చూస్తాడు. మా ఊర్లోనే లేడా ఎంత మంచి పిల్లోడు, జాక్పట్ కొట్టేసినవారు తల్లే, ఎంత మంచివాడో, వరాలు అయ్యా, రంగు కొద్దిగా తలుపు కానీ తక్కువ కానీ గుణం చాలా మెరుగమ్మ, రంగు తరుగంట గుణం మెరుగంట. సరే ఇవన్నీ చెప్పగానే ఈ అమ్మాయి భూమి మీద ఆగదు, ఆకాశంలో తేలిఆడుతూ ఉంటుంది. ఓ అమ్మ వరాలు అయ్యా, మాకు దొరికాడు నా భర్త, ఓ నా బంగారమా, నా దేవుడా, నా సామె అని అనుకుంటా ఉంటా. తీరా ఇట్టాగని చెబితే తెగ మురిసిపోయిందంట ఆ అమ్మాయి. ఊరు అడ్రోడ్లో దిగి 1 కిలోమీటరు అడవిలో నడిచి వాళ్ళ గూడానికి వెళ్ళాలంట. సరే బస్ దిగి వస్తున్నారు. వీళ్ళిద్దరు భార్యాభర్త వెళతా ఉంటే, చీకటి పడిన తర్వాత అడవిలో వెళతా ఉంటే అమ్మాయికి ధైర్యం వచ్చింది. ఏంటి ధైర్యం అంటే, పక్కన వాళ్ళు ఆళ్ళు చెప్పారుగా, మీ ఆయన అమ్మో మామూలుడు కాదమ్మా, అసలు ఎంత ధైర్యమో తెలుసా, ఎంత గొప్పడో తెలుసా అని ముసలోళ్ళు చెప్పారుగా, పని బాట లేనోళ్ళు.
నిజమే అనుకొని ఈ అమ్మాయి చాలా ధీమాగా నడుస్తుందంట. ఇలాగ ఎలుగుబంటి కనపడిందంట. అమ్మాయి ఎలుగుబంటి అన్నాడంట, చెట్టుకుని చెట్టు ఎక్కాడంట. ఓరీడు ధైర్యం తగలయ్యా. మా ఆయన ఊర్లో ఉన్న ముసలిది అరుగు మీద కూర్చోబెట్టి నేను ఇచ్చిన కాఫీ తాగి నేను పెట్టిన అరటిపళ్ళు తిని ఒకటే పనికి ఓదరగొట్టేసిందే మా ఆయన గురించి. ఈడేంటి నన్ను వదిలిపెట్టి చెట్టు ఎక్కాడని చెప్పి, ఏమండి నువ్వు చెట్టు ఎక్కితే నా గతి ఏంటన్నాడు. పెసదానా నువ్వు కూడా ఎక్కిరా పైకి అని అన్నాడు. నేను ఎక్కిరానండి, నాకు చెట్లు ఎక్కటం తెలియదండి అని అంటే, ఇది పట్టుకొని ఒక కాలు పైకేసి ఇంకొక కాలు పైకేసి అట్లా నిచ్చంలాగా ఎక్కుతా ఉండు. అదే శాతం ఇది నీ డైరెక్షన్ ఎందుకు కిందకు వచ్చి తీసుకెళ్ళవచ్చుగా. ప్రమాణాలు ఏంటి? కలిమిలోను వ్యాధిలోను ఆరోగ్యంలోను నేను నిన్ను విడవనే ఎప్పుడు దాకా చావు మనల్ని. నేను కూడా పెళ్ళిళ్ళ పాదిరిని, పెళ్ళిళ్ళు చేస్తా ఉంటాగా, నేను కూడా ఎట్నే చెప్పిన వాళ్ళ ఆయన్ని తిట్టకుండా నందెడతారు కొంతమంది. ఆయనే నమ్మ చేసింది పెళ్ళి, ఆయనే అంటే చూసుకున్న నువ్వు బాగానే ఉన్నావు, అడిగి ఇచ్చి నువ్వు కట్నం మోపులు నువ్వు బాగానే ఉన్నావు, చేసినోడికి వచ్చింది తిప్పలో. సరే వెంటనే ఇక ఈ ఎలుగుబంటి వస్తుందంట. ఏం చేశాడనంటే ఆడేం చెట్టు మీద నుంచి కిందకి దిగట్లేదు. ఈ అమ్మాయి తెలివిగా ఆ చెట్టు మొదట్లో ఎల్లికలుగా పట్టుకొని ఊపిరి బెగబట్టిందంట. ఎలుగుబంటు చుట్టూ తిరిగిందంట. చెవి దగ్గరకు వస్తుంది, వాసన చూస్తుంది. ఎలుగుబంటి కొన్న నైజం ఏంటనంటే చచ్చిన శవాన్ని అది తాకనే. నక్క అయితే తింటది కానీ ఎలుగుబంటి అది ఎటువంటి నల్లదైన దాని బుద్ధి ఎంత బాగుందో చూడండి. ఈ మధ్య బతికిన వాళ్ళని కూడా పీకు తింటున్నారండి, సగం బాధల్లో చచ్చిన వాళ్ళు కూడా పీకు తింటున్నారండి పారుతున్న వాళ్ళు. మరి వీళ్ళేమో నక్కలో నాకు అర్థం కావట్లేదు. అందుకనే ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కలను ఏంటి మీరు చెప్పరు వాక్యంలో అది. అది మీకు ఒకదంపుడు మాటలు చెబితే రిప్లై బాగా వచ్చింది అనుకుంటా. అంటాడా వాక్యంలో? ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్కలను పట్టుకొనుడి అని అంటాడు వాక్యంలో కదా. ఏమండి, నక్కలైతే చచ్చిన వాళ్ళను పట్టుకొని తాగుతాయి, కానీ దేవుని వాక్యంలో చూస్తున్నాం ఆ అమ్మాయి క్రింద ఊపిరి బిగబట్టి అట్లాగ నెలికలకు పడుకుంటే చెవు దగ్గరికి 3 సార్లు అటు తిరిగిందంట, వాసన చూసిందంట, వెళ్ళిపోయిందంట. ఈ మధ్యలోనోడు కిందకు వచ్చి మహానుమానం అంట వీడికి కిందకు వచ్చి వెళ్దాంలే అన్నాడంట. మేలకొండ వస్తుంది. ఏమే మాయా, ఎలుగుబంటి నీ చెవులో 3 సార్లు ఏదో చెప్పింది, ఏం చెప్పింది చెప్పు అన్నాడంట ఈ మతిలేనోడు. ఈ అమ్మాయి తెలియగలిగిన అమ్మాయి అన్నదంట, వద్దులేండి అది ఎందుకు మీకు అని. భార్యాభర్తల మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు. సీక్రెట్స్ ఉంటే రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోద్ది. నీకు తెలియదా? పెళ్ళిలో పాస్టర్ రాకింగ్ చెప్పాడు, దాయకూడదు, చెప్పు దాపరికాలు. వీడన్నీ దాస్తాడు కానీ మాత్రం దాయకూడదు అంట. ఎంత మంచివాళ్ళు వరాలు అయ్యలు. ఏమండి, జాగ్రత్త అనగానే ఈ ఒత్తిడి చేస్తున్నాడు. ఇదిగో మీ అమ్మోళ్ళు ఇల్లు దగ్గరకు వస్తుంది, నువ్వు చెప్పకపోతే మాత్రం నేను మీ ఇంట్లో చెయ్యి కూడా పెట్టను, జాగ్రత్త. వద్దులేండి మీరు ఫీల్ అవుతారు. ఏం ఫీల్ అవ్వలేదు చెప్పు, దాపరికాలు ఎందుకు మనకనంటే. జీవితంలో ఎవరినైనా నమ్ముకోగాని నట్టనడేట వదిలేసినట్టుగా నిన్ను వదిలి చెట్టుకుని చెట్టెక్కి నీ మొగుడిని మాత్రం నమ్మొద్దని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పుడప్పుడు కొంతమంది ఎట్నే ఉంటారు. స్థిర హృదయం అనేది దేవుని సన్నిధిలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు మనం ఒక తీర్మానానికి, మనం ఒక నిశ్చయితకు వచ్చాం. దానికి కట్టుబడి జీవితాలను కొనసాగించే వారిగా ఉండాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా సరే భక్తి జీవితంలో నుంచి మనం బయటికి వెళ్ళటానికి వీలు లేదు. ఈ రోజున మేము నిలబడి ఏదో వచ్చి కారుల్లో తిరిగి వాక్యం చెప్పి పెడతాం అనేది మీకు తెలుసు. మాకు పూట గడవని పరిస్థితులు దేవ సహాయానికి తెలుసు. పెదపాలెం వచ్చాడు, క్రొత్తపల్లి వచ్చాడు, చూచాడు, సలోమి, ఫ్రాన్సిస్ వాళ్ళ మేనలుడు ప్రతాప్ అని ఆ పిల్లలందరూ మాతో వచ్చి గడిపిన వాళ్ళే. దేవుని సన్నిధిలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చినా నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నా దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడని విశ్వాసంతో యాత్ర కొనసాగించాం, ఓపికతో ఉన్నాం, ప్రభువు మీద స్థిర హృదయం ఉంచాం. దేవుడు ఈ రోజున ఎలాంటి మంచి భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో నీకు కూడా కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయేమో, అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయేమో, బాధపడొద్దండి, ఏమాత్రం కూడా అధైర్యపడొద్దండి. దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నేను ఎంత ధైర్యంగా చెబుతానో చాటికెళ్ళి అంత బాధపడతా ఉంటా. ఈ ఉపవాస దినాలలో ప్రార్థన చేస్తూ ఉంటే అందరి కొరకు, మరి మీలో కొంతమంది లైవ్ వాచ్ చేస్తున్నారు, ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. చెప్పుకుంటే వాక్యం ఒక 15 గంట అండి, ఎక్కువ టైం ప్రార్థన, 3-4 పాటలు పాడతాం,
పాటగాళ్ళు ముందు రారు కదండి. ఎప్పుడు దేవుడు ఇచ్చిన వరం కదా వాళ్ళకి, వాళ్ళు ముందు రారు. కానీ మాలాంటి టాప్ సింగర్స్ మేము ముందే ఉంటాం. మేము ముందే ఉంటాం కదా. అయితే ఇక ఎంతమంది వచ్చిన వాళ్ళకి అలవాటు అమ్మా అయిపోయిందే 12:30 1 గంట అయిందే, ఇంకెవడమ్మా పాస్టర్ గారు ఎవరికి, ఇంకెవడు దేవదూత మారువేషంలో వచ్చినా ఇక పాటకు మైకేయడమ్మా, మాలా శాదస్తపోడమ్మా మన పాదిరి. ఈ 45 రోజులు ఈ భజన మనకు తప్పదమ్మా. ఆడాలనుకుంటే 1 గంట లోపు, ఇక ప్రార్థన చేయాలనుకుంటే 1 గంట నుండి 1:30, ఒక 20 నిమిషాలు వాక్యం. మళ్ళీ ఆఖరిలో కుటుంబం ఎవరైతే ప్రార్థన పెట్టుకున్నారో వాళ్ళ కోసం మరి వాళ్ళు భోజనం పెడుతున్నారుగా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా. వాళ్ళ కోసం చేసి ముత్యాల్లో ఉన్నోళ్ళు, పెద్దపల్లిలో ఉన్నోళ్ళు, కొత్తపల్లిలో ఉన్నోళ్ళు, పల్లెదేవర్లపాడులో ఉన్నోళ్ళు, గుడివాడలో ఉన్నోళ్ళు, అక్కడ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ పరిచర్యలు ఉన్నాయో వీళ్ళందరి కొరకు ప్రార్థన. ఒక నిజమేంటో తెలుసా, మీ అందరి కోసం చేసినాకే వీళ్ళ ముగ్గురు కోసం చేసేది. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ముఖ్యం? దేవుని పిల్లలు అయ్యన్న మీరు. వీళ్ళు ఏంటనంటే కాస్త పెద్దలుగా ఉన్నారు కదా, అందుకని ముందు ఎవరికి భోజనం పెడతారు మీరు చెప్పండి? వండినప్పుడు పిల్లలకు పెడతారా, పెద్దవాళ్ళకి పెడతారా? మరేంటి ఈ మధ్య పెద్దవాళ్ళకి పెడుతున్నారంటే ఎవరు పెట్టమాకండి, పిల్లలకు పెట్టండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయాలు స్థిరంగా ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, దేవుని వాక్యంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుదాం తల్లి. 24:13 అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఎప్పటి వరకు సహించాలంట? అంతం వరకు. అంటే అంతం అంటే ఏది? ఒకటి యుగాంతం లేదా మనంతం, మనం లోకాన్ని విడిచి పోవటం. దేవునికి స్తోత్రం. అంతము వరకు మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక, సంఘంలోనికి సహవాసంలోనికి వచ్చాక అంతము వరకు సహించాలి. ఎంతకాలం అయ్యా? పేతురు భక్తుడు వచ్చి అడిగాడంట, ప్రభువా నా పట్ల నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఈయన ఉద్దేశం ఒకటి ఉంది. మళ్ళీ ఆయనే చెబుతున్నాడంట. ఏమన్నాడు? 7 మార్లు మటుకా అన్నాడంట. వెంటనే యేసయ్య అన్నాడు 70 ఏండ్ల అని. అంటే మళ్ళీ ప్రొనౌన్సియేషన్ తేడా వచ్చిద్దాం. 70 సార్లు అన్నాళ్లే, 70 ఏళ్ళ వరకు అన్నాళ్లే అనుకుంటారు. 70 సంవత్సరముల వరకు క్షమిస్తూనే ఉండాలి. మానవుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే పగబట్టడం నేర్చుకోవటానికి కనీసం 8 ఏళ్ళు రావాలిగా. 8 ఏళ్ళు 10 ఏళ్ళు అని రావాలిగా. అవి ఒక 10, 70లో ఆ 10 తీసేస్తే 60. అంటే మన జీవితకాలం అంతా ఏం చేయాలి? మరి నువ్వేంటి క్షమించట్లా? దేవునికి స్తోత్రం చెప్పండి. మన బ్రతుకు కాలం అంతా అంతము వరకు సహించాలి. అందుకని కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరము 15వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు, ప్రభువు కార్యాభివృద్ధి యందు స్త్రీలును కదలని వారును ఆసక్తులను అయి ఉండుడి. దేనిలో ఆసక్తి కలిగి స్థిరంగా ఉండాలంట? ఏ కార్యం? మా ఇంట్లో మా అబ్బాయి పెళ్లి కార్యం ఉంటుంది, మీ ఇంట్లో ఇంకొక శుభకార్యం ఉంటుంది. ఈ కార్యాలు కాదంటే ఎవరి కార్యాభివృద్ధి? ప్రభువు కార్యాభివృద్ధి, దేవుని కార్య అభివృద్ధి, దేవుని పని అభివృద్ధి చెందటానికి. వచ్చినప్పుడు మందిరానికి ప్లాస్టింగ్ లేదు, అభివృద్ధి చెందిందా లేదా? వచ్చినప్పుడు ఇన్ని లైట్లు లేవు, అభివృద్ధి చెందిందా లేదా? అంటే మీ అందరు దీని మీద ఏం పెట్టారు? అట్లాగనే ఇప్పుడు గుడిని చూసి మురిసిపోకుండా అనేక మంది మారనోళ్ళు ఉన్నారు, వారు మారాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యం. నువ్వు వంట చేస్తావు కానీ నీ వంట మీ ఆయనకి నీ పిల్లలకి నచ్చిద్ది. నువ్వు 2-3కు వంట చేయగలవు కానీ ఒక 500 మందికి వంట చేయలేవు కదా. అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి. తెచ్చుకోవాలి కదా. అట్టాగనే నేనైతే నా ఇంటోళ్ళ వరకు చెప్పుకోగలను, కానీ ఇంకొంతమందికి చెప్పాలి అన్నానంటే బయట నుంచి తెచ్చుకోవాలని
తెచ్చుకోవాలి కదా. అందుకే 3 రోజుల కోటాలు ఎందుకనంటే చెయ్యి మారుతూ ఉంటే వంట టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. వలేయమన్నాడు దేవుడు, వలేయమన్నాడు. ఒకళ్ళు కుడి చేతి వాటం, ఒకళ్ళకి ఎడమ చేతి వాళ్ళం, ఒకళ్ళు స్ట్రైట్గా వేస్తారు వాళ్ళ, ఇంకొకళ్ళు గరా తిప్పేస్తారు, ఇంకొంతమంది ఊరికి అట్టేస్తారు వాళ్ళ, ఇట్లాగేస్తారు. దేవునికి స్తోత్రం కదండి. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు స్థిరులయ్యి ఉండాలి. ఉంటున్నామా స్థిరంగా? దేవుని కార్యం అభివృద్ధి చెందాలండి, ప్రభు పని అభివృద్ధి చెందాలి. మీరు మారు మనసు పొందారు, అంతటితో ఆగకూడదండి. చాలే గుడి నిండిపోతుందో అనుకోకూడదండి. మారణ వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు బాగుపడ్డారు, బాగుపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆరోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవదానం గారు కానీ, రాజు వాళ్ళ నాన్న కానీ, అలాగనే మన అరుణం వాళ్ళ అమ్మగారు కానీ, వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామే. ప్రతిరోజు గుర్తుకొస్తున్నారే. వాళ్ళు బాగుపడితే దేవుని పని పట్ల, అభివృద్ధి పట్ల మనము స్థిరమైన హృదయం కలిగిన వారం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లాగ ఉండాలంట? ఆయన రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భక్తిలో నుంచి తప్పిపోకూడదు, సంఘంలో నుంచి తప్పిపోకూడదు, ప్రార్థనా జీవితాన్ని విడవకూడదు. ఓపికతో ఎదురు చూడు. రెండవది, స్థిర హృదయులై ఉండాలి. మన హృదయము స్థిరముగా ఉంచుకోవాలి. ఎప్పుడు దాకా అంటే ప్రభు వచ్చేవరకు, అంతం వరకు. నీవు జావనన్నా జావాలి, ప్రభు రానన్నా రావాలి. నేను పోనన్నా పోవాలి, ఆయన రాకడ రానన్నా రావాలి. అప్పటి వరకు మనం ఎట్లాగనుండాలి? విశ్వాసంలో స్థిరంగా. అందుకని భక్తుడు అంటాడు, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు, వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమనే నిన్ను చూడా. దేవుని వాక్యం అంటుంది, మన హృదయము దేవుని మీద స్థిరంగా ఉంచుకోవాలి. నేను కొంతమంది చిన్న పిల్లలను చూసి వాళ్ళకి పాటలు ఇద్దాం, వాళ్ళకి ప్రార్థన చేపిద్దాం అనుకుంటా. ఎందుకనంటే వాళ్ళు చిన్నపిల్లలే, కానీ నేను ముందు చూస్తా. రేపు మేము ముసలోడిని అయ్యి మంచంలో ఉన్నప్పుడు వాళ్ళు బలమైన ప్రార్థనా పరులు, మంచి పాటగాళ్ళు, మంచి సేవకులు అవుతారు. ఈరోజు నాతో వచ్చిన మా అబ్బాయి ఆ డ్రమ్ము కొట్టేవాడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు కారులో వచ్చాడు. పక్కన పెద్దోళ్ళు ఏం చేశాడు, రే నువ్వు చిన్నపిల్లోడు, ఊరికి నేను నిద్రపోతావు, వద్దుపా అనేవాడు. దేవుని ముఖం వేసుకొని చూస్తా ఉంటే నేనేం చేసేవాడిని అనంటే, అందరూ అట్ట అన్న తర్వాత రే ఆడేంట్రా అక్కడ నిల్చున్నాడు అనంటే, అప్పుడు ధైర్యం చెప్పాడు, అన్నోళ్ళే నన్ను వద్దా అంటున్నారు. రే ఎక్కరా, ఎక్కించుకొని తెచ్చా. ఎప్పుడండి అది? ఇప్పుడా? సెమీ క్రిస్మస్ పెట్టారే అప్పుడండి. అప్పటి నుంచి వచ్చేవాడండి వాడు. అప్పటి నుంచి వస్తే వాడికి పాట రాదు, డ్రమ్ము కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎత్తారా డ్రమ్ము మీరు? ఇప్పుడు రా చేతిలో నుంచో, మా జాన్వేస్లీ చేతిలో నుంచో డ్రమ్ము తీసుకుంటే పిల్లలు ఎత్తారండి మీరు? కూర్చో, పిల్లోడు లాగా ఉండానంటారు. ఇక వాడు ఎక్కడ నేర్చుకుంటాడు? అందుకనే ఆ రోజు నుంచి వస్తా ఉన్నారు, పాట ఇచ్చేవాళ్ళు కాదు, వాయిద్యాలు ఇచ్చేవాళ్ళు కాదు, చూస్తూ ఉండేవాడు. కారు ఎక్కటం, కారు దిగటం, ఏమన్నా ఉంటే బైబిల్ లోపల పెట్టకపోతే మళ్ళీ అన్నోళ్ళు ఈసారి రానిరేమో. ఎవడు బాధ వాడిది, ఎవడు బాధ. ఎవడికోళ్ళు కచ్చిప్ వేసుకొని ఆపుకుంటారు. తీరా చూస్తే మన మీటింగ్లో నేనే టాప్ మోస్ట్ సింగర్ని, మీ అందరూ తెలుసుగా. లాస్ట్లో ఇక నేను పాట పాడుతుంటే ఆడొచ్చి మైక్ తీసుకొని పాడితే ఎంత ఆనందం వేసిందో. ఆ రోజును మనం వదిలేస్తే ఈరోజు అట్లాగ ఉండేవాళ్ళు కాదు. నేను అందుకే పిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి, పిల్లలకు కూడా అవకాశం. నేను సింటుకు కూడా అదే చెబుతా. అట్లాగే మా కోటి వాళ్ళ అబ్బాయి, మీరు కూడా ఫ్యాషన్గా బైబిల్ పెట్టుకొని వెళ్ళటం కాదు నాన్న. మళ్ళీ గొడ్డు చాకరీ చేస్తారు, ఏమన్నా పనులు చేయమంటే డైనింగ్ టేబుల్ లేస్తారు, ఇస్త్రాకులు తీస్తారు, ఆఖరిలో మామిడి జాకలు తినటానికైనా ఇష్టపడతారు, కానీ ముందు తినరు మన పిల్లలు. నేనేమంటున్నానంటే దీంతో పాటు కాస్త ప్రార్థన, పాటలు కూడా పాడతారు. మీరు సాటును భలే పాడతారు, నాకు తెలుసు ఆ సంగతి. నేను అప్పుడప్పుడు చూస్తా, జగపేట కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ పాటలు వింటా ఉంటా.
నేను అనేది అందరిలో కూడా దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రం. స్థిరంగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి టైం అవుతుంది. 5వ అధ్యాయం 9వ వచనంలో మొదటిదేంటి? ఓపిక కలిగి ఉండాలి. రెండవది హృదయాలను ఎవరైనా మిమ్మల్ని గదిపించినా కదలమాకండి. నమ్మారు, దేవుని దగ్గరకు వచ్చారు, స్థిరంగా ఉండండి. వాళ్ళు చెవులు ఏమని చెప్పినా ఇక మీ ఇష్టం. ఎంత తెల్లగా వాక్యం చెప్పినా కూడా నువ్వు విన్నావు అనుకో, ఇక నీకు స్థిరత్వం లేనుడు పరలోకానికి. ఆయన ఏమైనా దేవుడే ఏంటి? ఆయన తీర్పు తీరితే అయితే వదినా అట్నే చెబుతాడులే అని అంటే, చెల్లా రేపు నేను ఇద్దరం తీర్పులోకి వస్తాం, నువ్వు వస్తావో రావో, నేను చూస్తానో లేనో అక్కడే చూసుకుందాం. ఇక మరి దేవునికి స్తోత్రం. చివరిలో ఇంకొక మాట అంటున్నాడు, 5వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు? ఒకని మీద ఒకడు ఏం చేయాలంట? అసలు మనకు లేదు ఇది. సొణుగుతాం ఎప్పుడన్నా గంట ఎక్కువ కానీ ప్రసంగం అయినా దేవుడు ఈరోజు నడిపించాడు అమ్మా అయ్యగారిని అని అంటారు. కానీ ఎవరైనా సొణుగుతారండి. జాగ్రత్త. సొనుగుడు ఎంత ప్రమాదమో తెలుసా? అందుకనే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఏడుస్తా ఉన్నారంట. 11వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుంటా. మొదటి వచనం నుండే ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే మోషే గారు అడిగారంట, బాబా ఎందుకు ఏడుస్తున్నారన్నా మీరు? బాబా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అది చెప్పండిరా నాయన అని అంటే ముఖం చూస్తున్నారంట. మళ్ళీ బోర్ని ఏడుతున్నారంట. పైపు దుడుచుకుంటున్నారంట. ఎందుకు ఏడుతున్నారు? చెప్పి ఆడవంటరా బాబు అని అన్నాడంట. ఎవడో ఒకడు ధైర్యం చేసి అన్నాడంట, నాలంటోడు మాంసం తిని ఎంతకాలం అయింది. మోషే నీ మాటిని బయటకు వచ్చాం. ఇదిగో ఈ కేరా దోసకాయలు ఇయ్యగ మాకు, ఈ మన్నాను రుచి పసి లేదంట. ముందు తినేటప్పుడేం బాగానే ఉందన్నారంట. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమంటున్నారు? సొణుగుతున్నారంట. మనోళ్ళు కూడా కొంతమంది సొణుగుతున్నారండి ఈ మధ్య. సొనగమాకండి, సొనగకూడదండి, మంచి పద్ధతి. కానీ ఇష్టమైతే పని చేయటం, ఇష్టం లేదనుకో సైలెంట్గా వెళ్ళిపోవటం. ఊరకుంటే ఉత్తముడు అని పేరు వచ్చిందంట. ఊరకున్నంత ఉత్తమం, బోడుగున్నంత శుభ్రం ఇంకేది ఉండదంట. స్తోత్రం చెప్పండి. పెద్దల సామెత అండి, అవునా కాదు? మీరు వెళ్ళలేదు ఎవరు? మీరు వినకపోతే సుశీల మమ్మల్ని, జ్ఞాన మమ్మల్ని వాళ్ళని అడగండి, ఆఖరిలో చెప్తారు పెద్దోళ్ళు. ఏంట? ఊరకున్నంత ఉత్తమం ఏది లేదంట. ఎందుకు నువ్వు మాట్లాడి సొణుగుడు బ్యాచీల్లో చేరతావు? సొనగకూడదు. మనం సొనగటానికి వీలు. సేవకులు మేము ఏం చేస్తాం తెలుసా? చిరునవ్వుతో వెళ్ళిపోతా. అయ్యగారులు కొంతమంది ఉన్నారు, అక్కడే తిరిగి పోట్లాడతారు, సొణుగుతారు. నేను సొనగను, చెబుతా, చిరునవ్వుతో వెళ్ళిపోతా. నేను మీకు చాలాసార్లు చెప్పా, నేను ఏడ్చినా కూడా నవ్వినట్టే ఉండదు. ఎందుకని? దేవుడు నాకు ఇచ్చిన వారు, నా పళ్ళు ఎత్తుగా ఉంటాయి కాబట్టి నేను ఏడ్చినా. మీరుంటారండి కొంతమంది కరెక్ట్గా పలువరస ఉన్నోళ్ళు, మీరు నవ్వితేనే తెలిసిద్ది, ఏడ్చినా కూడా తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం సొనగటానికి వీలు. ఒకడు జొనిగాడు. ఎవరు? అబ్బో, తండ్రి దృష్టిలో ఎంత మంచి కొడుకో, పెద్ద కొడుకు. తప్పిపోయింది ఎవరు? చిన్న కొడుకు కదండి. సమాజం దృష్టిలో తప్పిపోయినోడు చిన్న కొడుకు, కానీ వాక్యానుసారంగా అంతరంగ పరిస్థితిని బట్టి చూస్తే తప్పిపోయింది పెద్ద కొడుకు. అర్థమైంది మీకు? ఎందుకు తప్పిపోయాడు? ఆడు నిజంగానే తప్పిపోయి ఆస్తి అంతా పాడు చేసుకొని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. కానీ సంఘంలో ఉన్నవే నువ్వు, పెద్ద కొడుకువే నువ్వు. ఈ పెద్ద కొడుకు పైకి కనపట్ల దమ్ బిర్యానీ లాగా ఉడికి ఆ ఆఖరిలో మూత కింద ఇస్తరాగులు పెట్టిన ఫట్టున ఎగిరి కొట్టిందంట మూత. ఏంట్రా ఇంట్లోకి రావు పెద్దడా అని అన్నాడంట, నేను వచ్చి నీ దగ్గర ఇంతకాలం నుంచి పనిచేస్తున్నా, ఈ రోజన్నా నీ స్నేహితులతో విందు చేసుకోమని ఒక దూడని ఇచ్చావా నాకు? నీ ఆస్తి అంతా వేసలతో తినివేసి పాడు చేసి వచ్చిన ఈడుకి నువ్వు ఎంత విందు చేస్తావా? ఉంగరం పెట్టేవాడికి, చెప్పులు అడిగేవాడికి ఎంతకాలం ఎదుటారు వంగటాలు తెగిపోయి నీ అతుకులు వేసుకొని పొలం పనికి వెళ్ళి వస్తాడు. నాకు ఎప్పుడన్నా ఇచ్చావా? అడగొచ్చుగా. నువ్వు అడగలేదుగా. అప్పుడు ఆయన అంటున్నాడంట, ఈ నా కుమారుడు, నువ్వు ఇంట్లోనే ఉన్నావయ్యా, కానీ వీడు చచ్చి మరలా బ్రతికాడు గనుక నేను ఇంత విందు. అప్పుడప్పుడు మనం కూడా సొనుగుతూ ఉంటాం. సొనగకూడదు. ఒక సేవకునిగా నాకు తెలుసు ఎవరి దగ్గర ఏం చెప్పాలో, ఎవరితో ఎట్ట మాట్లాడాలో నాకు తెలుసండి. దేవుడు కొన్ని ఇస్తాడండి. మధ్య మనం ఇష్టం లేకపోతే ఊరుకోవాలి. కానీ ఏం ప్రసంగం ఇది, అసలు అక్కడ సబ్జెక్ట్ ఏంటి, నువ్వు చెప్పొచ్చు, ఇంకెందుకు మరి అకాయ్
నువ్వు చెప్పు, రేపు మైక్ ఎత్తాను నీకు, చెల్లె నా తల్లే జాగ్రత్త. అసలు ఈ బాబు రాజు ఏంటి అక్కడికి వెళ్ళి కూర్చున్నారేంటి, ఆ వ్యవసాయం ఏంటి మరి పక్కన వేసుకొని కూర్చున్నాడు? ఎలా ఇది ఏమన్నా పైన హృదయంలో గౌరవం ఉంది అంటే ఏ వంక లేనోడు ఏదో పట్టుకొని వెళ్ళనట్టు ఏ వంక పెట్టకపోతే ఏం రాదంటండి. నీకెందుకండి, వాళ్ళ సంఘం ఉంది కదండి, చుట్టంలాగా వచ్చావు కదండి, వినొచ్చు కదండి, నచ్చితే విను, నచ్చకపోతే వెళ్ళిపోయండి. నీకెందుకండి, వాళ్ళందరూ ఒక ఇల్లు అండి, షారూన్ మందిరం అండి, నీకెందుకండి, నాకు అర్థం కాదు నీకెందుకు. వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులండి, పైన ఎక్కించుకుంటాడో కింద ఎక్కించుకుంటాడో మెళ్ళ మీద ఉమ్మేయించుకుంటాడో తర్వాత ఆయన చేతిని తుడిపించుకొని సబ్బుతో గడిగించు, నీకెందుకు అంటే ఏంటిది అది చెప్పరే. మీరు చెప్పకపోతే బాగుండదు. నిజాలు మాట్లాడినప్పుడు మీరు కూడా అబద్ధాలు చెప్పాలి. ఏమంటారు దాన్ని, సణుగుతారు ఎవరన్నా, సొనగమాకండి అని. అసలు ఎట్ట తెలుస్తున్నాయండి ఇవన్నీ, అది గుడిబాటు ఎట్ట వెళ్ళిపోతున్నాయి ఈ వార్తలు. ఓ నా తల్లే, 1989 సంవత్సరం నుంచి నేను బైబిల్ పట్టుకొని ఒకే ప్రసంగం 10 ఏళ్లలో చెప్పలా. విశ్వాసులు గొర్రెలుండేవి ముందు, రోజు కొత్త మేత పెట్టాలి వాళ్ళకి, ఆదివారం వస్తే మొక్కేయాలి, అది అరగటానికి తెల్లారి పప్పుచారు పెట్టాలి, కొద్దిగా నోరు సబ్బడిపోకుండా మధ్య మధ్యలో పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి నూరి. వంట మాస్టర్ని నేను, నాకు తెలుసు, ఇంట్లో ఎవరేం తింటారో నాకు తెలుసు. జాగ్రత్త, వాళ్ళు చెప్పారు కావాలి. మళ్ళీ రేపు కరువు పని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా రాము చెప్పుంటాడు అయ్యగారికి, రాము కాదు నీకు తెలీదు. ఆ రోజు చూసే ఎక్కించేటప్పుడు బాబు అన్నాడు, బాబు చెప్పుంటాడు. నువ్వు బలేదా అని అక్కడ ఊరు బయట వాళ్ళ నాన్న డ్యూటీ చేస్తారు, రాజు తగిలాడు, ఖచ్చితంగా రాజే ఈ మధ్య గణపాటలు రాజే చెప్పండి. సొనుగుడు ఇది ఏంటిదండి, అది సొనుగుడు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రభు రాకడ సమయం దగ్గరికి వస్తుంది. మనకి పరలోక రాజ్యం కావాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వదిలేండి. 1 ఓపిక కలిగి ఉండాలి, 2 హృదయాలను స్థిరపరచుకోవాలి. ఎవరేం చెప్పినా దేవుడు నీకు ఏం చేశాడో గుర్తుపెట్టుకో. షారూన్ మందిరంలోనికి వచ్చాక దేవుడిని కుటుంబానికి ఏం చేశాడు, దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీ ఇంటికి ఏం చేశాడు, దేవుడు నీ భవిష్యత్తుకి ఏం చేయబోతున్నాడో పాతయన్నీ గుర్తు చేసుకో. ఇక ఎవరేం చెప్పినా వాటిని కాకుండా దేవుని మీద స్థిరంగా నీ నమ్మకాన్ని ఉంచు. 3వది, ఒకవేళ ఎవరైనా ఏమైనా చెబితే సొనగొద్దు, ఉంటే చక్కగా ఉండు, లేదా నోరన్నా మూసుకో. అనవసరమైన మాటలు మనం మాట్లాడటానికి వీలు. అందుకని అంటాడు, తీర్పు తీర్చు మానవుడా జాగ్రత్త, నీవు తీర్పుకి లోనవుతావు. విమర్శించకూడదు. మరి నువ్వు చేసేది ఏంటండి? నేను విమర్శించట్లా, చిన్నపిల్లలు సరి చేసుకుంటారని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. దిద్దుబాటును నువ్వు అసహించుకున్నావు అనుకో, ఇక నీ జీవితం దేనికి అది. అందుకనే దిద్దుకోవాలి. చివరి మాట ఏంటి, ఒకని మీద ఒకడు సొనగకుండా. సొనుగుడు ఎంత దారుణానికి విడిగట్టిందో తెలుసా? నా నోటితో నాకు చెప్పడానికి ఇష్టం లేదు, కానీ సందర్భం కనుక చెబుతున్నా. వాళ్ళంట సొనిగారు దేవుణ్ణి అని, ఆ పరలోకం అని, ఆ వాగ్దాన భూమి అని వచ్చాం, కనాన్ అని వచ్చాం, మోసే మాట విన్నాం, తీరా చూస్తే మాంసం లేకుండా పోయింది మా జీవితాలు. కానీ అంటే దేవుడు పూరేడు పెట్టలను పంపించాడంట. అబ్బా నిన్న సొనిగామయ్యా, నిన్న ఏడ్చామయ్యా, నిన్న సేవకుని మీద రుసరుసలాడాయ్యా, కసుబుసలాడామయ్యా, ఈరోజు మాంసం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని ఒకళ్ళని చెప్పారండి? చెప్పలేదంట. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, వాళ్ళంట అట్లాగునుండగా మనం అప్పుడప్పుడు ఆకలి మంటతో ఒక ముద్ద తింటాం తొందరగా, 2వ ముద్ద గుర్తు వచ్చింది, ఇదేం గొంతులో ఉంటుంది, ఇంకా కిందకి దిగదు, గుట్టకు పడదు. అమ్మో నిన్నగా మొన్న ఆదివారం అయ్యగారు చెప్పాడని 2వ ముద్ద ఏం చేస్తాం, ఇట్ట అద్దుకుంటాం, ఇది గొంతులోకి దిగదు ఇట్టాను. దేవుడు చూశాడంట, సరే పళ్ళ మధ్యలో ఉంది కదా, 2వ ముద్ద కన్నా నన్ను గుర్తు చేసుకుంటారంటే, సగం ఆకలి తీరినా కూడా గుర్తు చేసుకోలేదంట. చివరికి ఎంత తిన్నారు అని అంటే, వాళ్ళ నాసికా రంధ్రములలో నుంచి బయటికి ముక్కుల్లో నుంచి వచ్చే అంతగా ఎక్కువ తక్కువగా. అప్పుడు అన్న దేవానికి స్తోత్రం అన్నాడా? అనలేదంట. అందుకని దేవుని కోపం రగులుకొని అక్కడ వారిని హతమార్చిందంట. సొనుగుడు మనిషి దేవుని శిక్షకు లోనయ్యేటట్లు చేసింది. కాబట్టి మనం సొనగటానికి వీలు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అయిపోయింది కదా. అందులో 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, బోధకులను, మీకు బోధించిన
యోబుని చెప్పాడుగా, ఆయనట్నే చెబుతాడులే అమ్మా, ఇవన్నీ అవుతాయా ఏంటి, ఎక్కడ జరుగుతాయి అన్నాడు. యోబుకు జరగలేదా? పోగొట్టుకున్న దానికి రెట్టింపు రాలేదా? అబ్రాహాముకి 25 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డనే ఇవ్వలేదా? ఏమండి, జకరియా ఎలిజబెత్తులకి నిండు వృద్ధాప్యంలో బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇవ్వలేదా? కన్య అయిన భార్య మరియ గర్భంలో లోకరక్షకుడిని ఉదయింప చేయలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏది? కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని అనుసరించాలి? చరిత్రలో ఉన్న వాళ్ళని అనుసరించాలి. మీకు వాక్యం చెబుతూ నడిపిస్తున్నాను కదా, నన్ను అనుసరించి మీరు కూడా నిజంగా ఇది వాక్యానుసారంగా ఉందా లేదని పరిశీలన చేసి దాని చొప్పున నడవాలి. ఇప్పుడు మనం ఎవరినో దూషించి శపించటం కాదు. దేవుని వాక్యం మనకేం చెప్తుందనంటే, ఇప్పుడు నేను చెప్పగలను, 3 రోజుల్లో వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాను? మనకు డబ్బులు ఎక్కువే కాదు, వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఏమన్నా మనకు నూతనమైంది ఇస్తాడని, మనకు అవసరమైనవి ఇస్తాడని. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు. అభిమానం అనేది, గౌరవం అనేది హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధిలో మన హృదయం దేవుని కనపడుతుందని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు రాకడ సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలని అంటే శ్రమలు వస్తాయి భక్తి జీవితంలో, కానీ ఎట్లాగనే ఉండాలి? నువ్వు ఓపికతో ఉండాలి. రెండవది, హృదయాన్ని వాళ్ళు చెబితే చెదిరిపోకూడదు, ప్రార్థన మానకూడదు, దేవునికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, ఎప్పుడు పలకరించే బాబుని పలకరించడం మానకూడదు, ఎప్పుడు పలకరించే మీ అక్కనో మీ చెల్లినో పలకరించడం మానకూడదు. ఎవరన్నా ఏదైనా చెబితే ఇని మూతి అంతా పొట్లకాయలాగా సాగు తీసుకోకూడదు. నువ్వు బీరకాయలాగా ఉన్నావు, బీరకాయలాగానే ఉండో, లేకపోతే గుమ్మడికాయలాగా ఉన్నావు, గుమ్మడికాయలాగానే ఉండో. అంతేగాని ఇంకొకరిని చూసి ఇంత పొడుగు మెలికలు తిరిగిపోయిన పొట్లకాయలాగా ఉంటే పరలోకం రాదు నా తల్లే. దేవునికి స్తోత్రం. నేను కూడా అంతే, మిమ్మల్ని చూసి అట్టుంటే కొంతమంది అయితే నేను వస్తుంటే అబ్బో ఇక లాభం లేదని మెలికలు తిరుగుతారు. వద్దు, దేవుని వాక్యం మనకు చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటన్నానంటే, మనము స్థిరమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. చివరిలోది ఏంటన్నానంటే సొణుగుడు మానుకోవాలి. ఆఖరిది ఇంకొకటి ఏంటి? బోధకులను మాదిరిగా, యోబును మాదిరిగా పెట్టుకుందాం, అబ్రహామును మాదిరిగా పెట్టుకుందాం. భక్తుల జీవితాలు అనేకం ఉన్నాయి, వాటన్నిటిని మాదిరిగా పెట్టుకొని ముందుకు సాగుదాం. ఎట్లాగుంటే పరలోక రాజ్యానికి మనం ఏమవుతామంట? ఇప్పుడు రాకడలో ఎత్తబట్టాను. భక్తి జీవితం ఎందుకమ్మా మీకు అన్నానంటే, ఏమో మా అత్త వెళ్తుంది ప్రార్థనకు, రాకపోతే తిట్టిద్దని నేను కూడా వస్తున్నా అని అనకూడదంట. ఎందుకు? మనం చచ్చాక ఆత్మకు సావు లేదంట. ఆత్మ ఉంటే పరలోకంలో లేకపోతే నరకంలో అంట. నరకంలో అయితేనే అగ్ని ఆరదు, పురుగు సావదట. పరలోకంలో అయితేనేమో నిత్యానందం ఉంటుందంట. అందుకని నేను కూడా వెళుతున్నా. మరి మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పొందిన నీకు కొద్ది కష్టాలు వస్తే ఓపికతో ఉండు, హృదయాన్ని స్థిరపరచుకో, సొనుగుడు మానేయి, భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకొని ముందుకు సాగు. అప్పుడు మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా ఈ ప్రసంగం? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? అర్థమైతే ఈటి చొప్పున మనం నడవాలి. ఇవన్నీ చరిత్ర చెప్పుకొని ఆమెనంటానికి కాదు. రేపటి నుంచి మీలో ఎవరైనా సునిగారని తెలిస్తే నాకు తెలిసిపోద్ది. వెంటనే వచ్చే ఆదివారం వాళ్ళ పేరు పెట్టి ప్రసంగం చేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకుందాం, మన బ్రతుకులను సరి చేసుకుందాం. రాకడ దినం సమీపంగా ఉన్నది. ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. యెరూషలేములో దేవాలయం మరలా తిరిగి కట్టడానికి ఆ సన్నాహాలు జరుగుతున్నాయనంటే, ఇక దాదాపుగా ప్రపంచ వినాశనానికి, ప్రపంచ యుద్ధానికి, యెరూషలేము ఆలయం కట్టబట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయనంటే అంతం బహు సమీపంగా. అన్నిటి అంతంలో నీవు నేను అంతం కాకుండటానికి ఈ చొప్పు నడుచుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను చక్కబరుచుకోవటానికి ప్రభు వాక్యం సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం. దైవమా నీకు వందనాలు నాయనా, మా మంచి కాపరివైన దేవా మీకు స్తోత్రములయ్యా. ఈ పగటి కాల సమయంలో దేవాతి దేవుని సన్నిధిలోనికి చేరిన మనం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నాకు కూడా ఓపికను దయచేయి. అందరూ పెదవులు విప్పి నోరార ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రములు నాయనా.
ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గంలో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అందరూ నీవే నీవే నా ఆనందము, సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళ్ళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, కొనియాడబడుచున్న అందరూ బిగ్గరగా ఆరాధనా, మాదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం, మాదానందమే. ఆమేన్. ప్రతిక్షణం వేలాది నదులల్ని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణుల్లో నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా, వేలాది నదులల్ని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును ప్రకటించుచున్నవిగా, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల అందరూ అందరూ కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, మాదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన మాదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఓ కొనియాడబడుచున్న నీకే
నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా క్షేమమా సంక్షేమమా నీ